హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నాను. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అదే పుదీనా రైస్. ఈ పుదీనా రైస్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేవనుకోండి, ఈ విధంగా కొద్దిగా పుదీనా ఉన్నదంటే మనకి లంచ్కి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మార్నింగ్ హడావుడి ఉన్నప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి అనుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా సింపుల్గా ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ పుదీనా రైస్ చేసుకోవడానికి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం మనం ముందుగానే రైస్ని వండుకొని రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. మనం కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకొని చేసుకోవచ్చు. ఇలా రైస్ని పొడి పొడిగా కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకొని ఈ విధంగా వండుకొని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారా, పొడి పొడిగా ఉంటుంది. మనం కొంచెం ఉప్పు ఆయిల్ వేసుకొని చేసుకున్నట్లయితే ఇలా చేసుకున్న ఈ రైస్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గుప్పెడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి పోపులో కూడా వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి మనం. ఇక్కడ నేను 4-5 వరకు వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ మాత్రం ఎక్కువగా వేయకూడదు, పేస్ట్ లాగా అవ్వాలి మనకి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని దీనిని ఫైన్గా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం ఫైన్గా వచ్చే వరకు మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు నూనెను వేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను. ఇక్కడ మనకి నెయ్యి వేస్తేనే పుదీనా రైస్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది. ఖచ్చితంగా కొంచెం నెయ్యి మాత్రం వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా, నేనైతే ఎక్కువగా మసాలా యూజ్ చేయనండి కాబట్టి తక్కువగా వేసాను. చూసుకొని వేసుకోండి మీరు తినే స్పైసీని బట్టి. 1 లవంగం, 1 ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు, చిన్న చెక్క, ఇంతే వేసాను నేను. ఇవి వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేయకూడదు. మనకి ఇలా కట్ చేసుకోవాలి, పొడుగానే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం ఆనియన్ని గోలనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక 5-6 వరకు జీడిపప్పును వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకోవాలి కడుక్కొని. ఇలా వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఆయిల్లో. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పచ్చిమిర్చి పేస్ట్, దీనిని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఈ పుదీనా పచ్చి స్మెల్ ఉంటే మనకి అంత బాగుండదు కాబట్టి కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఈ పుదీనా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. మనం ముందుగానే పుదీనా మిక్సీ చేసేటప్పుడు వేసుకున్నాం సాల్ట్, చూసి వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టిన రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఈ రైస్కి పట్టే విధంగా కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకోవాలి. హైలో ఉన్నట్లయితే తొందరగా కింద అడుగంటుతుంది కాబట్టి మనం కొంచెం ఇలా సిమ్లో పెట్టుకొని అంత బాగా కలిసేంత వరకు ఉంచుకోవాలి. అంత బాగా కలిసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ హైలో పెట్టుకోవాలి స్టవ్ని. ఇలా మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. తక్కువగా ఉన్నట్లయితే ఇప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే పుదీనా రైస్ చాలా చాలా ఈజీగా చేసుకున్నాం కదా. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇది డైరెక్ట్గా తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే కొంచెం రైతా చేసుకొని
ఆ రైతాతో సర్వ్ చేసుకున్న చాలా చాలా బాగుంటుంది. ఒక 2 ఆనియన్స్ వేసుకొని ఈ రైతాతో సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పుదీనా రైస్ని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా, ఈ పుదీనా రైస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.